స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 35 సంవత్సరాలు మన బలహీన వర్గాల వారం పల్లకీలు మోసాం, ఓటు వేసే యంత్రాలుగా ఉన్నాం. కానీ 1982లో ఒక మహానుభావుడు పేదల పాలిట పెళ్లిది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో పెట్టిన తర్వాతే మన బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు వచ్చాయని ఒక బీసీ వ్యక్తిగా ధైర్యంగా చెప్పగలుగుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 42 సంవత్సరాలు తెలుగు సుదీర్ఘ ప్రయాణంలో కష్టమొచ్చినా, సుఖమొచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి వర్గం మన బలహీన వర్గమని గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాను. అందుకే పార్టీలతో సంబంధం లేకుండా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు అండగా ఉంటారు. మనం ఏం చేసినా నమ్మరని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గాని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి ఉక్కు పాదంతో అణచివేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరం గెలవాలి, ప్రతి ఒక్కరం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలారా, బీసీ సోదరులారా, బలహీన వర్గాలు గెలవాలంటే రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన గెలవాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. ఎంత బాధ, ఆవేదన కలుగుతుందంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాదు, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఎన్ని బాధలు పడ్డామో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. నన్ను 80 రోజులు జైల్లో పెట్టాడు. అచ్చెన్నాయుడు చేసిన తప్పేంటి? నేను చేసిన తప్పేంటి? మా నాయకుడు గాని, మేము గాని, మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరమైనా సరే అవినీతి చేశామని, ఎక్కడైనా ఒక్క పైసా తిన్నామని మీరు నిరూపించగలిగితే మీరు చెప్పిన ప్లేస్ లో తల తీసుకోవడానికి కూడా సిద్ధపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. మేం చేసిన తప్పేంటి? అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావు, బలహీన వర్గాలని, హరిజన గిరిజన వర్గాలని ఈ 5 సంవత్సరాల్లో ఓచకవత కోస్తున్నావు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? నువ్వు చేసింది తప్పని నొత్తెత్తి మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పెడతావా? ఈ స్వతంత్ర భారతదేశంలో బలహీన వర్గాలకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను. మాట్లాడితే నా బీసీలు అంటాడు, మాట్లాడితే నా ఎస్సీలు అంటారు. ఈ రోజు మంగళగిరి వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో బలహీన వర్గాలకి ఒక్కటంటే ఒక్కటి మేలు